మనము ప్రభు వలలో పాల్పొందే సమయము సమీపించి ఉండగా మనమందరము సన్నముగా ప్రభు వలని ఎదుర్కోవలసిన సమయము ఆసనై ఉండగా లేఖనంలోంచి కొన్ని మాటలు మనము చదువుకుని వాటిని ధ్యానించి యోగ్యమైన రీతిలో ప్రభు వలలో పాల్పొందుదాం. ఎందుకంటే ప్రభు వలలో పాల్పొందే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా హెచ్చరించాడు. ఏమని అయోగ్యంగా తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ప్రభు వల్ల మనము ఆత్మీయంగా సరిచేయబడే ఒక మాధ్యమం, ప్రభు వల్ల మనము ఆత్మీయంగా ఎదిగే ఒక మార్గం, ప్రభు వల్ల మనము దేవుని స్వరూపంలోకి రూపాంతరము చెందే ఒక నిబంధన. కనుక ప్రభు వల్ల దగ్గరికి వచ్చేటప్పటికి నీకు నాకు కాదు, మనకు ప్రభుకి మధ్యనున్న అంశం అది వ్యక్తిగతమైపోతుంది. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం వ్యక్తిగతంగా ప్రభు బల దగ్గరికి వెళ్తాం. నా కేసుతో నేను, నీ కేసుతో నువ్వు. ఇక్కడ ప్రభు న్యాయాధిపతిగా ఉన్నారు. మనమందరము రక్షింపబడిన మనము దేవుడు విధించిన నిబంధన నియమాలను అతిక్రమించుట వలన మనము నేరస్తులుగా ఆ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా నా మట్టుకు నేను, వ్యక్తిగతంగా నీ మట్టుకు నీవు మన విషయాలను ఆయన పాదాల దగ్గర పెట్టాలి. పరోక్షంగా ఈ మాటకు అర్థం ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలను. అలాగ చేసే రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగడం రాసి. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము మనందరం కలిసి ధ్యానించబోతున్నాం. అంటే కొంత నేను, కొంత మీరు. ఎందుకంటే ఈరోజు ప్రభువు మాట్లాడే అంశం పేరేంటంటే, ఓ విశ్వాసి నువ్వు ఎక్కడున్నావు? కనుక నీ పేరు పెట్టుకో అక్కడ. ఈరోజు ప్రభు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు నీ పేరుతో, ఓ జాషువా నువ్వు ఎక్కడున్నావు? దీనికి మనమందరం సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రశ్న అడిగేది దేవుడు, సరేనా? ప్రభు బలను మనం ఎదుర్కొంటున్న ఈ సమయమున ఒక మాట మనం అందరము ఒప్పుకోక తప్పదు. ఆ సత్యం ఏంటంటే ఈరోజు మనం ఏమై ఉన్నామో జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది గతంలో కొన్ని వందల వేల నిర్ణయాలు మనము తీసుకున్న దానిని బట్టి మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అవునా కాదా? గతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. కనుక నువ్వు తీసుకున్న నిర్ణయాలు అది వాక్యానుసారమా కాదా అది నీ వ్యక్తిగత మనసుకు తెలియాలి. అది నీకు దేవునికి మాత్రమే తెలియాలి. నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు అది వాక్యానుసారమా కాదా అది నాకు దేవునికి మధ్య తెలియాలి. కనుక ఇప్పుడు మనం ధ్యానిస్తున్న ఏవైతే అంశమో మనం ఇప్పుడు ధ్యానించబోతున్నామో ఇక్కడ నీ ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. నా సమాధానం నీదవ్వదు, నీ సమాధానం నాదవ్వదు. కనుక జీవం కలిగిన దేవుడు ఎలాంటి అంశము మన మధ్యలోకి తీసుకొచ్చాడంటే, నీ పేరు పెట్టుకుని ఈ ప్రశ్న నిన్ను నీవు అడుగు. ఓ జాషువా ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నన్ను అడుగుతున్నాడు, జాషువా ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? రక్షింపబడిన ప్రతి విశ్వాసి తమ జీవితంలో తాను తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి వాక్యపు వెలుగులో చూస్తే రెండు గమ్యాలు, రెండు అడ్రస్లు ఉన్నాయి.
ఈ రెండింటిలో ఏదో ఒక దాంట్లో ఏదో ఒక గమ్యాన్న అవిశ్వాసి ఉంటాడు. నేను మొదట్లో స్టార్టింగ్లో చెప్పినట్టే గతంలో మనం తీసుకున్న అనేక నిర్ణయాల్ని బట్టి ఈరోజు నేను ఎక్కడున్నానో ఈ వాక్యపు వెలుగులో మనం ధ్యానిద్దాం. కానీ ప్రశ్న మాత్రం మర్చిపోవద్దు. చివరి వరకు ఈ ప్రశ్న నీ చెవుకి వినపడుతూ ఉండాలి. ఓ యేసమ్మా ఎక్కడున్నావు? ప్రభు అడుగుతున్నాడు. ఓ ఆంద్రియా ఎక్కడున్నావు? ప్రభు అడుగుతున్నాడు. ఈ ప్రశ్న మాత్రం నీ చెవులో గిగ్గుర్లెత్తుతూ ఉండాలి. ఈ ప్రశ్నకు నువ్వు చివరికి వచ్చేటప్పటికి సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. సరేనా? ఎక్కడున్నాము? ఈ రెండింటిలో, ఈ రెండు గమ్యాల్లో నేను ఎక్కడున్నాను అది నీ అంతరంగానికి తెలుస్తుంది. ప్రభు బలలో చేతులు వేయక మునుపు ఆ ప్రభు బల దగ్గర నేను యథార్థంగా ఒప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు నేను ఇక్కడున్నా. సరేనా? బైబిల్ గ్రంథంలో 2 తోటల గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. ఈ తోటల పేర్లు ఏంటి చెప్పండి. ఇప్పుడు 2 తోటలు మనకి తెలుసు. 2 తోటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. 2 తోటలు ఉన్నాయి. మొదటి తోట పేరేంటి? ఆది కాండంలోనే ఉంది, ప్రారంభంలోనే ఉంది, ఈదేను తోట. రెండో తోట పేరేంటి? కొత్త నిబంధనలో ఉంది. ప్రభు తన శిష్యుని కొంతమందిని తీసుకుని అక్కడికి వెళ్ళాడు, గెత్సెమనే తోట. ఈ 2 తోటలు. ఈ 2 తోటల్లో దేవుడు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, ఓ విశ్వాసి, నువ్వు ఏ తోటలో ఉన్నావు? ఈదేను తోటలో ఉన్నావా? గెత్సెమనే తోటలో ఉన్నావా? ఓ విశ్వాసి, నువ్వు ఏ తోటలో ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఈదేను తోటలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? గెత్సెమనే తోటలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు 2 తోటలలో మాత్రం ఉన్నాడు. అస్మా దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, ఈదేను తోటలో కూడా ఉన్నాడు. ఆదాము అవ్వల సంగతి మనం చదివినప్పుడు మనకు తెలియదా? ఆదాము అవ్వని తయారు చేసేప్పుడు ఈదేను తోటలో ఎవరున్నారు? ప్రభువే ఉన్నాడు. ఆదాము అవ్వలతో పాటు ప్రభువే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు ఈదేను తోటలో. అలాగే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఉన్నాడు శిష్యులతో పాటు. కనుక 2 తోటల్లో ప్రభు ఉన్నాడు. నువ్వు ఏ తోటలో ఉన్నావు? ఇది ప్రశ్న. ఈదేను తోటలో ఉన్నావా లేకపోతే గెత్సెమనే తోటలో ఉన్నావా? ఏ తోటలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ప్రశ్నకు సమాధానము మనకి వర్తమానం చివరికి వచ్చేటప్పటికి మొత్తం రోజంతా క్లియర్ అయిపోతుంది. వ్యక్తిగతంగా నీ అంగానికి నీకే అర్థమైపోతుంది నువ్వు ఏ తోటలో ఉన్నావు. అయితే ఈ తోటలో జరిగిన సన్నివేశాలను మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మర్చిపోవటం మనం అధికారం. ఈదేను తోట దగ్గర ప్రయాణం మొదలెట్టిన మనము ఈదేను తోటలో ఏం జరిగిందో మనం మర్చిపోతాం. అందుకని మనం ఏ తోటలో ఉన్నామో మనకు అర్థం కదా. తోటలో ఉన్నామా లేదా? మనం తోటలో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. కనుక మనం ఏదో ఒక తోటలో ఉన్నాము. అయితే ఏ తోట అని దేవుడు అడుగుతున్నాడు. ఓ విశ్వాసి, నువ్వు ఏ తోటలో ఉన్నావు? ఏ తోటలో ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఏ తోటలో ఉండడానికి నువ్వు నిర్ణయించుకున్నావు? కనుక ఈ 2 విషయాలు మనము ఈరోజు ధ్యానిద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొన్ని సత్యాలు ఉన్నాయి. గతంలో అనేక నిర్ణయాలు మనం తీసుకున్న దానిని బట్టి ఈరోజు మన జీవితాలు ఎప్పుడప్పుడు మనం సంఘముగా దేవుని సన్నిధిలోకి కూడి వస్తూ ఉంటామో అప్పుడప్పుడు మనము ప్రశ్నించుకోవలసిన కొన్ని మూల ప్రశ్నలు ఉన్నాయి. ఇవి సగటు విశ్వాసి అసలు ప్రశ్నించుకోండి, దీని గురించి ఆలోచన కూడా చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న బలమైన నమ్మకం ఏంటి? నేను ఆత్మీయంగా బలంగా ఉన్నాను, నేను ఎదుగుతున్నాను, మంచి మంచి వర్తమానాలు వింటున్నా, నమ్మకంగా మందిరానికి వెళ్తున్నా, నాకు తోచిన కానుకలు వేసుకుంటున్నా, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, కనుక నేను ఆత్మీయంగా బాగానే ఉన్నాను అని నేను అనుకుంటున్నా. ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అనేది వ్యక్తిగతంగా నాకు తెలియదు. ఏమండి? ఎందుకు తెలియదు అంటే తెలుసుకునే ఆసక్తి కూడా నాకు లేదు. నేను దీంతో సంతృప్తి చెందేస్తున్నా. దేంతో? నేను మందిరానికి వెళ్తున్నా,
మంచి సంఘానికి వెళ్తున్నా, మంచి మంచి వర్తమానాలు వింటున్నా, దేవుడు మాట్లాడాడని నాకు అనిపిస్తుంది కాబట్టి దీంతో నాకు ఓకే, నేను ఆత్మీయంగానే ఉన్నాను, ఒకటి నాకు చెప్పక్కల్లా అని లేఖనమేమో మాట్లాడుతుంది. ఇది మనమైతే చూడాలో వద్దాం. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, సంఘంగా కూడి వచ్చినప్పుడు నిన్ను నువ్వు ఈ ప్రశ్నించుకునే విషయం, మొదటి ప్రశ్న, పరిశుద్ధతలో నేను ఎంతవరకు ఎదిగాను? రక్షింపబడిన నాటి నుండి నేటి వరకు ప్యూరిటీలో, పరిశుద్ధతలో నేను ఎంత ఎదిగాను? రెండోది, సంఘ ఐక్యతలో నేను ఎంతవరకు ఐక్యపరచబడ్డా? సంఘంతో నేను ఎంత ఐక్యంగా ఉన్నాను? దేవుని సంఘములో పరిశుద్ధుల యొక్క ప్రేమ, ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ విషయంలో నేనెంతగా ఎదిగాను? దేవుడు నిస్వార్థంగా ప్రేమించినట్టు నేను పరిశుద్ధులందరితో నేను కూడా అలాగే సమానంగా ప్రేమిస్తున్నానా లేదా? ఆ ప్రేమ విషయంలో ఎంతవరకు నేను ఎదిగాను? ఈ రోజుకి నేను స్వార్థంగా ఉన్నానా? నా మట్టుకు నేను బాగుంటే చాలనుకుంటున్నానా? ఏమండి? లేక నా ఆత్మీయత కేవలం 10 మందికి కంటికి కనిపించడానికి మాత్రమే ఉంది, అంతరంగంలో ఏ సరుకు లేదు. ఇలా ఉందా? గుర్తుంచుకోండి, ఎప్పుడెప్పుడు మనం సంఘంగా కూడి వస్తామో ఈ ప్రశ్నలకు సమాధానం నేను మాటి మాటికి చూసుకుంటూ ఉంటేనే నేను ప్రభు స్వారూప్యంలోకి రూపాంతరం చెందుతాను. ఈ ప్రశ్నలకు సమాధానం నా దగ్గర ఉంటేనే నేను ప్రభు దగ్గరికి చేరుతాను. లేకపోతే అంత్య దినమున నేను తృణీకరించబడే అవకాశం మెండుగా ఉంది. కానీ ఈ 2 తోటల గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు చాలా అవసరం, మనము ధ్యానించడం చాలా అవసరం. ఒకటి ఈదేను తోట, ఇంకోటి గెత్సెమనే తోట. కనుచూపు మేర ఒకవేళ మనం గమనిస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే నేనేమి కొత్త విషయాలు ఏమీ చెప్పట్ల. ఈదేను మనం దేనిని బట్టి మనం గుర్తించగలము? ఈదేను వనంలో ఏముంది, అసలు ఈదేను వనంలో ఏం జరిగింది అని మనం గమనిస్తే ఈ రెండింటికి కాంట్రాస్ట్ చూడు, రెండింటికి తూకం వేసుకోండి. గెత్సెమనే తోటలో ఏం జరిగింది, ఈదేను తోటలో ఏం జరిగింది. గెత్సెమనే ఈదేను తోటలో ఆదాము తన చిత్తము నెరవేర్చుకోవడానికి దేవుని మాటను ఉల్లంఘిస్తే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు తన చిత్తాన్ని బలించాడు. తండ్రి, నా చిత్త ప్రకారము కాక నీ చిత్త ప్రకారము జరగవచ్చు. చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దండి. ఈదేను వనములో ఆదాము అవ్వలు ఆ చెట్టు పండు తినేటప్పుడు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఈదేను వనంలో ఆదాము అవ్వలు ఆ చెట్టు పండు తినద్దురా అంటే ఆ చెట్టు పండు తినేటప్పుడు ఎవరి గురించైనా ఆలోచించారా? మీ గురించి కానీ, నా గురించి కానీ, ఇంకెవరి గురించైనా ఆలోచించారా? ఒక్కరి గురించి కూడా ఆలోచించరా? అది తినాలి అనుకున్నారంతే. దాని పర్యవసానాలు ఏమవుతాయి? అయ్యో, మన పుట్టిన సంతానం ఏమవుతుంది? దీని ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు పడుతుంది? ఆలోచించారా? ఆలోచన చేయలే. కానీ గెత్సెమనే తోటలో యేసు ప్రభువు తన చిత్తాన్ని, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము, ఆయనను నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం. ఎందుకు అలాగా? యేసుక్రీస్తు ప్రభు ఎదురుకుండా ఎవరున్నారు? నేనున్నా. ఆయన ఎదుట నేను నుంచున్నా. ఎప్పుడైతే ఆయన తన చిత్తాన్ని విన్నారు, ఆయన కూడా సమానంగా శోధింపబడ్డాడు. ఇదే వనంలో ఆదాము ఎలా శోధింపబడ్డాడో గెత్సెమనే తోటలో యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు. అది కూడా శోధింపబడ్డం దేని విషయంలో? తండ్రి, ఈ గిన్నెని తాగితే నీకు నాకు ఎడబాటు, శాశ్వతమైన ఎడబాటు వచ్చేస్తుంది, అది నేను తట్టుకోలేను.
మంచిదే. పరలోకమందున్న తండ్రి అంత ప్రగాఢంగా ప్రేమించాడు గనక ఆ ప్రార్థన చేశాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగనివ్వు అనగానే తండ్రి వేలెత్తి నా వైపు చూపించు, అదిగో యేసు నీ ఎదుట ఎవరు కూర్చున్నారో చూస్తున్నామంటే చూస్తున్నాను ప్రభు. తండ్రి నాన్న నేను చూస్తున్నాను నాన్న, ఎవరైనా అంటే ఈయన జాషువా ఆలోచించుకో, నీ చిత్తము నెరవేర్చుకుంటే వీడు నరకానికి వెళ్ళిపోతాడు. నీకు ఏ ఆటంకము లేదు, నీకు ఎటువంటి ఆటంకము లేదు, నువ్వు ఏ పాపము చేయలేదు, నువ్వు పరలోకానికి అర్హుడవు, సింహాసనం నీకోసం ఎదురు చూస్తాను. నువ్వు రావాలనుకుంటే నేరుగా వచ్చేయచ్చు. కానీ నీ ఎదుట వచ్చినాడు చూడు, వీడు మాత్రం నరకానికి వెళ్తాడు. ప్రభు నా గురించి ఆలోచన చేయాల్సి వచ్చింది. ఇదే మనంలో ఆదాము ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించరా. తద్వారా ఏం జరిగింది? పెద్ద కుమారుడు చిన్న కుమారుడిని చంపేసే నరహంతకుడిగా పుట్టాడు. ఓ ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు? ఇదే వనంలో ఉంటున్నావా? ఎలాంటి సంతానం కంటున్నావో చూసుకో జాగ్రత్తగా. నీ చిత్తం నెరవేర్చుకుంటున్నావా? నీకేది నచ్చుతుందో అది నువ్వు చేస్తున్నావా? దేవుని లేఖనం ఇలా సెలవిస్తోందని తెలిసి కూడా దానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావా? నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావా? నీ చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా? జాగ్రత్త. యు బీ కేర్ఫుల్. ప్రేమ సహోదరుడా సహోదరి, దేవుని మందిరము, దేవుని సంఘము, దీని విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని విషయాలు మనకి బయలుపరిచాడు. క్రీస్తు స్వరూపంలోకి రావడం అనేది నువ్వు నేను అనుకుంటున్న అంత సహజమేం కాదు, అంత సులభమేం కాదు. నో, ఇట్స్ నాట్ ఈజీ. మనం దేవుని ఆత్మచేత నింపబడాలి. ప్రేమ సహోదరుడా సహోదరి, దేవుని మందిరానికి వస్తున్న నీకు మెండుగా దేవుని వాక్యం మాత్రమే దొరుకుతోంది. దేవుని ఆత్మ ఏది? ఎంతవరకు నువ్వు ఆత్మతో నింపబడుతున్నావు? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని వాక్యముతో మనం బతకగలము, కానీ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు నేను బతకలేము. మీకు ఒక ఉపమానం ఉంది, బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. చాలా పరిచితమైన వాక్య భాగం అండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచే మీరు చూడండి, మొదటి 3 వచనాలు మీరు గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. పరలోక రాజ్యము తమ దివిటీని పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలినది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఇప్పుడు ఈ 10 మంది కన్యకలు, నీ వంటి నా వంటి 10 మంది విశ్వాసులు. కన్యకలు అనే మాటకు అర్థమేంటి? ఈ 10 మందికి మారు మనసు ఉంది. ఈ 10 మంది రక్షింపబడ్డారు. ఈ 10 మంది దగ్గర ఏమున్నాయండి? 10 మంది దగ్గర ఏమున్నాయి? గట్టిగా 10 మంది దగ్గర ఏమున్నాయండి? దివిటీలు 10 మంది దగ్గర ఉన్నాయి. 119వ కీర్తనలో నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అంటే, ఇప్పుడు దివిటి దేనికి గుర్తు? దేవుని వాక్యానికి గుర్తు. 10 మంది దగ్గర వాక్కు ఉంది, కానీ 5 దగ్గర మాత్రమే నూనె. నూనె దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. నూనె దేనికి గుర్తండి? పరిశుద్ధాత్మకు గుర్తు. కనుక దేవుడే నిర్ణయం చేశాడు. 50% సంఘంలో 50% మంది ఎవరు? సంఘంలో 50% మంది ఎలాంటి వారండి? బుద్ధి లేని వారు. అంటే వాళ్ళ దగ్గర ఏం లేదు? పరిశుద్ధాత్ముడు లేడు. కనుక దేవుని సంఘంలో ఒక సహోదరుడైనా ఒక సహోదరి అయినా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టి దేవుని చేత
పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది వచ్చే సంఘంలో, అన్నా ఈరోజు దేవుడు నన్ను ఆత్మలో బాప్తిజం ఇచ్చాడు, నేను ఆత్మతో నింపబడిన వాడను. దేవుడు ఎంత ఆనందించేవాడిగా ఉంటాడో, దేవుడు ఎంత సంతోషించేవాడిగా ఉంటాడో ఒకసారి ఆలోచించాడు. మనందరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, అందరి దగ్గర వాక్కు ఉంది, కానీ లేదేంటి? పరిశుద్ధాత్ముడు. దేవుడి నుండి సుఖమేంటి? ఏమీ లేదు. ఇది దేవుని రాజ్యం కూర్చిన ఉపమానం. లోపలికి వెళ్ళిన వారు ఎవరు? ఎవరి దగ్గర నూనెందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళారు. పెళ్లి కుమారుడు వచ్చి ఎవరిని లోపలికి తీసుకెళ్లారు? ఎవరి దగ్గర నూనె ఉందో వాళ్ళ దగ్గర. ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నారో వారు మాత్రమే లోపలికి వెళ్ళారు. పరిశుద్ధాత్మ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారు, దాని విషయంలో పట్టించుకోలేని వారు, వాక్కుతో తమ జీవితాన్ని నింపేసుకున్న వారి దగ్గర వాళ్ళందరూ ఎక్కడున్నారండి? బయట ఉన్నారు. వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళ దగ్గర డ్యూటీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వాక్యం ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు లేనందున ఎక్కడ ఉండిపోయారండి? బయట. కనుక మనం పరీక్షించుకోవాల్సిన సమయం వచ్చేసింది. వి నీడ్ టు ఎగ్జామిన్. గ్రీకు దేశస్థులు దేన్ని వెతుకుచున్నారండి? జ్ఞానం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మొదటి యూదులు సూచక క్రియలను వెతుకుతున్నారు, చేయమని అడుగుతున్నారు. గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుతున్నారు. కనుక దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరికీ దేవుని ఆత్మతో సంబంధం ఉండదండి. వాళ్ళు దేవుని ఆత్మ చేత నింపబడే విషయంలో అసలు వాళ్ళకి అవగాహన కూడా లేదు. వాళ్ళకి ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యంతో నింపుకోవాలి జీవితాలు. మాకు తెలుసు ఈ వాక్యం ఇక్కడ ఉంది, మాకు ఎన్ని రెఫరెన్స్లు తెలుసు, కానీ ప్రయోజనం ఏంటి? ఒకవేళ నీ దగ్గర నూనె లేకపోతే, పరిశుద్ధాత్ముడు లేకపోతే, ఆ పరిశుద్ధాత్మ నింపుదల కోసం నువ్వు ఎంతవరకు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకుని, ఓ ప్రభువా నీ ఆత్మలో నన్ను నింపితేనే కానీ నేను బ్రతకలేను. ఏ రోజుకి ఆ రోజు గోజాడే వాళ్ళు ఎంతమంది ఉన్నాం దేవుని మందిరంలో. అందుకనే ఆత్మీయ జీవితాలలో కార్యాలు కనపడవు. దేవుని వాక్యం మన మీద కార్యసాధకము కాకపోవడానికి కారణమే అది. మనలో దేవుని జీవము లేకుండా దేవుని వాక్యం ఒక్కటే ఉంటే ఏం ప్రయోజనం? కానీ దేవుని జీవం మనకు అవసరం. ఆ జీవం మనకు ఉచితంగా ఉత్తినే రాదు. అది మనం దేవుని దగ్గర అడిగి తీసుకోవాలి. ఓ ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ఎందుకంటే నీ ఆత్మ లేకుండా నేను బ్రతకలేను. ఇది చాలా ముఖ్యమండి. ఇది చాలా ముఖ్యమండి. ఇప్పుడు ఈ గెత్సెమనే విషయంలో మనము ఒకవేళ గమనిస్తే, గెత్సెమనే తోటలో ఉన్నవారు వీళ్ళు ఎలాంటి వారు? ఇప్పుడు నేను చెప్తున్న మాటల యొక్క వెలుగులో మీరు ఎక్కడున్నారో ఒక్కసారి మీరే పరీక్షించుకోండి. ఎవరు గెత్సెమనే తోటలో ఉన్నవారు అంటే, గెత్సెమనే తోటకు ఉన్న మొట్టమొదటి గుర్తింపు ఏంటది? తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకునేవారు. ఎవరైతే తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారో, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకము అని తెలిసి కూడా ఆయన ఎవడు మా చిత్తానికి అడ్డు రావడానికి అనేవారు. వీళ్ళందరూ ఎక్కడున్నట్టు? ఈదేను వనంలో ఉన్నట్టు. వాళ్ళు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారు? మేము ఇక్కడే, మాకు ఈదేను వనమే కావాలి, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. వాళ్ళతో నువ్వు వాదించడానికి సరిపోవు. ఎందుకంటే వాళ్ళు వాక్యం ఎంత నింపేసుకున్నారంటే, ఏమన్నా ఈదేను వనంలో దేవుడు లేడా? ఆదాము అవ్వలతో దేవుడు తోటంతా తిరగలేదా? మరి ఈదేను వనంలో ఉంటే తప్పేముంది? తప్పేం లేదు సోదరా. కానీ ప్రభువు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈదేను వనంలో ఉన్నావా? ఇంకా వస్తున్నా, ఇంకా రాలే, ఇంకా చాలా ఉంది. మనం తెలుసుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, గ్రీసు దేశస్థులు జ్ఞానములు, వాళ్ళకి ఆత్మతో పని లేదు. వాళ్ళకి దేవుని ఆత్మతో పని లేదు. దేవుని ఆత్మతో నింపబడితే ఎంత, నింపబడకపోతే ఎంత. మనకి వాక్యం ఎక్కువగా తెలుసుండాలి.
ఎవరు ఎదుర్కొంటే మనం నిలబడితే వాక్యం మన దగ్గర ఎంత ఉండాలంటే వాడు గదగద ఉనికిపోవాలి. బాబాయ్ ఈయనతో మాట్లాడలేము, దీనికి అన్ని వాక్యాలు తెలుసు. లేఖనం ఏమని హెచ్చరిస్తోంది? అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరము చంపుతుంది, ఆత్మ మాత్రమే జీవింపజేస్తుంది. కనుక నేను దేవుని ఆత్మతో నింపబడాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము మనకి కొన్ని నియమాలు విధించింది, కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ ధర్మశాస్త్రంలో కొన్ని షరతులు మనకు విధించింది. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటే క్రీస్తు స్వరూపంలోకి వస్తారు, మీరు ఇలా నడుచుకోవాలి, మీరు ఇలాగ మాట్లాడాలి. యవనస్తులకైతే తల్లిదండ్రులు సన్మానించాలి, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడాలి. ఆ దేవుని చిత్తం కొరకు దాదాపు 6-7 వర్తమానాలు ఈ మధ్య కాలంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుడు తన చిత్తాన్ని ఎవరికి బయలుపరుస్తాడు, మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి. కనుక ఇక్కడ మనం గమనించండి, 141వ కీర్తన 5వ వచనంలో మనము ఇంతకు ముందు కూడా ఈ వాక్యం, ఈ వచనాన్ని మనం చాలాసార్లు చదివాం. 141వ కీర్తన 5వ వచనంలో ఏం రాస్తుందంటే, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అనే మాటకు అర్థం ఏంటి? నీకంటే ఆత్మీయంగా పెద్దవాడు ఒకవేళ నిన్ను హెచ్చరిస్తే, నిన్ను గద్దిస్తే, ఆ గద్దింపు కనుక నువ్వు లోబడితే లేఖనం ఏం చెప్తుంది? నీకు ఆత్మతో దేవుడు ఆత్మతో అభిషేకించినట్టు. కానీ మనం గద్దింపు వినేంత వరకు ఎక్కడికి వచ్చాము ఈరోజు? నువ్వు ఎవడు నాకు చెప్పేది, నాకు తెలియదే నా సంగతి అనే స్థాయిలో ఉన్నాం మనమే. ఇప్పుడు పెద్దవాడు నీకు చెప్పేంత అవకాశం నువ్వు ఎక్కడిచ్చావు? ఈ చిన్న చిన్న సత్యాలు వ్యక్తిగతంగా నాకైతే నేను మాకు మారుమనసు పొందినప్పుడు మాకు మూల పాటలు ముందుగానే నేర్పించారు. మీపై నాయకులకు మీరు విధేయులై ఉండండి, వాళ్ళకి జవాబుదారీతనం, మీరు వాళ్ళకి సమాధానం చెప్పే స్థితిలో ఉన్నారు. ఈ రోజుకి వాళ్ళు ఉన్నారు, ఈ రోజుకి ఫోన్ చేస్తారు, ఈ రోజుకి అడుగుతారు ఎలా జరుగుతుంది పరిచర్య. చాలా అవసరం, ఇది చాలా అవసరం మనకి. ఏమండి, పెద్దవారు మనకి ఎప్పుడైతే చెప్తారో దానికి మనం లోబడితేనే మనం ఆత్మతో నింపబడతాం. ఇది లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లేదు అస్మా, ఇది లేఖనం చెప్తాం. నా పైన ఒక నాయకుడిని నేను ఉంచుకోవాలి, నాకు జవాబుదారీతనం లేకపోతే నేను ఒక పాయింట్ వచ్చేటప్పటికి, ఒక స్థాయి వచ్చేటప్పటికి నేనేమనుకుంటా, నేనే ప్రభువుని. ఆ హెచ్చరిక కూడా బైబిల్లో సంఘముల మీద మీరు ప్రభువుని కాకండి అని ఎంత స్పష్టంగా రాస్తుంది. అందుకంటే నాకు జవాబుదారీతనం అనేది చాలా అవసరం. నాకున్నా ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉన్నా సరే నా పైన ఉన్న నాయకుడికి నేను సమాధానము చెప్పే స్థితిలో ఉన్నా. ఒక 4 విషయాలు ఈ 2 తోటల మధ్యలో వీటికి ఉన్న లక్షణాలను బట్టి ఒక 4 విషయాలు మనము ధ్యానిద్దాం. ఈ 4 విషయాల యొక్క వెలుగులో నువ్వు ఇదేందో ఉన్నావో లేకపోతే గెత్సమనేలో ఉన్నావో అది నీకు అర్థమైపోతుంది. ఏదైతే నీకు అర్థమైందో అది ప్రభు బల దగ్గర యథార్థంగా ఒప్పుకో, పరిశుద్ధ బలంలో పాల్పొంపులు పొందు. అలాగే పాల్పొంపులు పొందిన తర్వాత నుండి కనీసం అప్పుడైనా సరే సరైన నిర్ణయం తీసుకుని సరైన తోటలో ఉండడానికి ప్రయత్నించు. మొట్టమొదటి విషయం ఏమండి, మనం ఎక్కడ మొదలు పెడతాము అంటే చాలా చిన్న అంశాలు తీసుకుందాం. ఒకవేళ ఇప్పుడు నేను మారుమనసు పొందా, మనం అందరం మారుమనసు పొందాం కదా, రక్షింపబడ్డాం కదా, ప్రభు మన పాపాలు క్షమించాడని ఒక నిశ్చయిత మనందరికీ ఉంది కదా. సరే, ఇప్పుడు ఒకవేళ నీకు నాకు ఒక చిన్న వాదన, ఒక అంశం మీద మనకి అభిప్రాయాలు కలవలే. నీకు ఒక అభిప్రాయం ఉంది, నాకు ఒక అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు
మన నోటి నుండి వచ్చే మన భాష ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? దేవుని నమ్ముకున్న మనము దేవుని మందిరంలో కాకుండా మన ఇంట్లో అవని, 4 గోడల మధ్యలో అవని, కట్టుకున్న భార్యతో అవని, భర్తతో అవని, మన భాష మన ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్ముడు మనల్ని గమనిస్తున్నాడు అనే గ్రహింపుతో కానీ, మెలుగుతనంతో కానీ అలా ఉందా మన మాట? కొంచెం ఆలోచన చేయాలి. అలా ఉంది అన్నప్పుడు మన భాష ఎలా ఉంటుంది? గెత్సేమనే తోటలో ప్రభు మాట్లాడినట్టుంటుంది. అలా లేదు అన్నప్పుడు మన మాట ఎలా ఉంటుంది? ఈదేను తోటలో ఆదాము అవ్వలు మాట్లాడినట్టుంటుంది. ఆదాము అవ్వలు మాట్లాడినంత తప్పే ఉందండి? తెలుగు మాట్లాడలేదా? వాళ్ళు బూతులు మాట్లాడారా అండి? ఆదాము అవ్వలు బూతులు మాట్లాడుకున్నారా? లేదు కదా. మరి ఆదాము అవ్వలు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అంటే, ఎప్పుడైతే ప్రభువు వారిని వెతకడానికి వచ్చాడో, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడో, అసలు మీరు ఏం చేశారని అడిగితే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారండి? అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఒకరి మీద ఒకరు వేలు చూపుకోవడం మొదలు పెట్టేశారు అక్కడ. ఇదే మనం యొక్క క్రమం. గెత్సేమనే తోటల క్రమం ఏంటి? ప్రభువు మన పాపములన్నీ తన మీద వేసుకున్నాడు, తన నిందను అంగీకరించాడు, పాపమును ఒప్పుకున్నాడు, నా కొరకు తానే పాపముగా చేయబడ్డాడు. ఇది మొట్టమొదటి మాట మనమందరము గమనించవలసినది. ఏమండి? ఎవరి ఇప్పుడు ఈదేను వనంలో అలాంటి సమస్య ఉండడానికి కారణం ఏంటి? అరే నువ్వు చేసిందేంటి అంటే, ప్రభువా మమ్మల్ని క్షమించు, ఆ చెట్టు పండు తినద్దన్నావు, కానీ మేమిద్దరం కలిసి పాపము చేశాము ఒక మాటతో తెలియపోతే. ఆదాము మొదలుపెట్టి ఏమన్నాడు? అంటే నాకేం పాపము తెలియదు ప్రభువా, ఇక నువ్వు ఇచ్చావు చూడు, ఈమె లేకపోతే అసలు ఏ గొడవ లేకపోను, ఈమెను పెట్టావు కాబట్టి ఈమెం చేసిందంటే, నేను నిద్రపోతుంటే గబగబ నన్ను తట్టి లేపి నా నోట్లో పెట్టింది, నేను తిన్నాను. అయ్యో అమ్మమ్మ నువ్వు చేసిన పని ఏంటమ్మా అంటే, అయ్యో ప్రభా నేనే పాపం చేస్తాను, ఇదిగో ఈ సర్పమే వచ్చి నన్ను రెచ్చగొట్టేసింది, నన్ను మోసపరిచింది, నేను తిన్నాను. ఇది ఈదేను వనములో జరిగే క్రమం. ఈ క్రమం ఇలాగెందుకుంది? వీళ్ళకి దేవుని భయం ఎందుకు లేదు? వీళ్ళకి దేవుని భయం ఎందుకు లేదండి? వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడకూడదని సంగతి వాళ్ళకి తెలియదా? ఒకరి మీద ఒకరి నేరం. అందరూ తోడు దొంగలైనప్పుడు నేను కొంచెం దొంగతనం చేశాను, వాడు ఎక్కువ చేశాను, నాకంటే ఎక్కువ చేశాడు, మంచి దొంగ అవుతావా? అబ్బా ప్రభా నేను రూపాయలు దొంగలించాను, వాడైతే లక్షలు మింగేశాడు అంటే, నువ్వు మంచి దొంగ, వాడు చెడు దొంగే. అయితే మీరు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? అది మనం లోతుగా వెతకాలి. కీర్తన గ్రంథంలో 12వ కీర్తనలో 4వ వచనంలో అతి ప్రాముఖ్యమైన ఒక మాట రాసుంది, గమనించగలరు. కీర్తన గ్రంథము 12వ కీర్తన 4వ వచనం. మా నాలుగు చేత మేము సాధించేదము, మా పెదవులు మావి. అదిగో చూసారా, వీడు ప్రవచనం ఏం చేస్తారు? ఇది నాదే బాబు, నా నోరు నాది, నా నాలుక నాది, నా పెదవులు నాది, నా ఇష్టం వచ్చినట్టే మాట్లాడతా. ప్రభువు ఎవడు మధ్యలో? ఇది ఈదేను వనం క్రమం అండి. ఇది ఈదేను వనం క్రమం. ఈదేను వనం అందుకనే ప్రత్యేకంగా గుర్తించబడింది. మా నాలుగుతో మేము సాధించేస్తాం. మాకు ఏంటి హాకీ స్టిక్లు వద్దు, కర్రలొద్దు, రాడ్లొద్దు, మా నాలుగే సరిపోద్ది. మా నాలుగుతోనే మేము సాధించేస్తాం. మా పెదవులు మావి. ఏంటంట ఆ మాట చదువుతుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు
అనుకుందరు. రక్షింపబడ్డాం అంతవరకునే. ప్రతి దాంట్లో ఆయన జోక్యం చేసుకుంటే అలాగా మా ఇష్టం వచ్చిన మేము ఉంటాం. మా పాపలు మేము ఒప్పుకున్నామా లేదా? మా పాపలు ఆయన క్షమించాడు, అక్కడితో అయిపోయింది, ఫినిష్. మా జీవితం మాది. మా బాధలు ఎవరికి తెలుసు? మేము ఎలాంటి బాధలు పడుతున్నాము కనుక మేము ఎలాగైనా బతుకుతాం. ఆయన మమ్మును ఏరుట మాకు ఇష్టం లేదు. అర్థమైందా? ఎక్కడికి వచ్చేసాము? ఆయన మమ్మల్ని ఏరుంటే మాకు ఇష్టం లేదు. మా చిత్తం మాదే. కానీ గిచ్చమనే తోటలో అలా లేదు. గిచ్చమనే తోటలో ఇంకా ఏదో కొత్తగా జరుగుతుంది. గిచ్చమనే తోట అలా కాదు. గిచ్చమనే తోటలో ఏమంటుంది? నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్త ప్రకారం. నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారము జరిగించు. రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే ఈదేను వనం గురించి. ఈదేను వనములో ఆదాము దేవునితో శాశ్వతంగా ఎడబాటు కోసము ఆ పండు తింటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు నిత్య జీవపు ఫలమిచ్చే పండు కొరకు తన చిత్తాన్ని ఖడ్గానికి అప్పగించుకున్నాడు. ఎక్కడ రాసింది ఈ మాట? రండి చూద్దాం. ఎంత విచారకరమైన సన్నివేశం, ఎంత దుఃఖకరమైన విషయము. మీరు ఇది చదివితే దాని ప్రభావం ఎంత, దాని తీవ్రత, దాని ఎఫెక్ట్ ఎంతో మీకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసా? వాడు తినకూడని పండు ఆదాము అవ్వలు తినగా, జీవం కలిగిన దేవుడు వచ్చిన తర్వాత వాళ్ళు వేసిన నాటకాలు, వాళ్ళ వేషాలు, వాళ్ళ మాటలు ఇవన్నిటితో విసిగిపోయి దేవుడు అన్నాడు, నేను తినకూడదన్న పండు మీరు తిన్నారు కనుక మీరు ఇంక ఈదేను వనంలో ఉండడానికి అర్హులు కాదు కనుక మీరు బయలుదేరండి. మీరు బయలుదేరండి అనగానే వాడి పరిస్థితి ఎలాగైపోయింది? ఆదాము అవ్వలకి వెళ్ళము అస్సలు ఇష్టం లేదు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి అందరూ. నిద్రపోతున్న మీ పక్కన ఉన్న వాళ్ళు లెక్కొట్టండి. జీవితాంతం నిద్రే. ఈదేను వనములో వారు తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకునటం వలన దేవుడు ఆదాము అవ్వలని ఈదేను వనము నుంచి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే వీళ్ళకి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. వెళ్తే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలిసిందల్లా ఏంటి? ఈదేను వనం ఒక్కటే తెలుసు. ఇప్పుడు వెళ్ళిపోమంటే వాళ్ళు కాళ్ళు ఏడ్చుకుంటూ అక్కడే టచ్ ఆడుతున్నారు, వెళ్ళక్క. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంతసేపు మీకు అర్థం కావట్లేదా? మీరు చేసింది పాపం, ఈదేను వనంలో మీరు ఉండడానికి వీల్లేదు, అవతలకు పోండి అంటే వాళ్ళు మెల్లిగా కాళ్ళు ఈడ్చుకుంటా వెళ్తే దేవుడు అన్నాడు, మీరు అరే ఇక్కడికి వచ్చి నుంచు, ఇక్కడికి వచ్చి నుంచారా, అటు తిరుగు. వెళ్ళమంటే వెళ్ళినప్పుడు మీకు బుద్ధి లేదు. ఇలా 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 కూర్చో, చెప్తా, కూర్చో. ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా? 24వ వచనం చదవండి. 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగులాడుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టాను. వెళ్ళగొట్టాల్సిన పని వచ్చింది, బలవంతంగా వెళ్ళగొట్టారు. వాళ్ళు వెళ్ళట్లా, వాళ్ళు అక్కడే టచ్ ఆడుతుంటే దేవుడే వాడి మెడ మీద చెయ్యేసి వాళ్ళని వెళ్ళగొట్టాడు, ఇలా తోశాడు. నా ఇష్టమా? నీ ఇంట్లో నీ ఇష్టం నెరవేర్చుకుంటున్నావా నాయన? దేవుడు నీ మెడబట్టుకుని కూడా గెలుస్తాడు ఒక్కొక్క నువ్వు, కానీ ఒక్కరోజు నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నాకేది తోచిందో నేను అదే చేస్తా. దేవుడు చిత్తమా కాదా? దేవుడు అలా చేయమంటున్నాడా చేయొద్దంటున్నాడా? నాకు అనవసరం, నా ఇష్టం.
వద్దు అన్నాడు. తిన్నాం. తిన్నవాడు ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నావా? అయ్యో నేను పాపం చేశాను ప్రభా నన్ను క్షమించన్నావా? లేదు. ఇంకొక విచిత్రం అండి, ఎంత ఆశ్చర్యం తెలుసా, దేవుడు తన యొద్ద నుండి ఒక విశ్వాసిని దూరం చేసుకుంటున్నాడు. వెళ్ళగొట్టేసినా సరే వాడు బయట గేటు గవిని అవతల నిలబడి ప్రభువా నన్ను క్షమించు, నన్ను దయచేసి నీ నుండి దూరం చేసుకోకని ఏడుపుందా? ఒక్క క్షణం కూడా లేదు. అసలు ఏడుపే లేదండి. దేవుడు నా దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడని బాధ లేదు. ఎందుకు బాధ లేదు చూడండి. 4వ వచనం, 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడుకున్నప్పుడు శరీరిచ్చలే. ఇదే మనం నుండి బయటికి నెట్టేసినా సరే వీడు ఏ స్థితిలో ఉన్నాడా? మన శరీరానికి సుఖముందా లేదా? మనకు కావాలి. ఫినిష్. శరీరిచ్చలు నెరవేర్చుకున్నారే కానీ దేవుడు ఇదే మనం నుంచి నన్ను బయటికి నెట్టేశాడు. నాకు దేవునికి సంబంధం తెగిపోయింది. ఆ ఇదే మనం గమని దగ్గర నుంచి ప్రభువా నా మాట ఆలకించి ప్రభువా దయతో నన్ను బయటికి నెట్టకు, నన్ను క్షమించు, ఓ దేవా నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని గర్భవతి ఏడవాల వద్దా? ఏడవకుండా వీడు ఏం చేస్తున్నాడు? తన భార్యను తీసుకుని బయటికి వెళ్ళిపోయి దా మనం పిల్లలు కన్నాం. పిల్లలు కనే సమయమా అది? తన శరీరిచ్చలు నెరవేర్చుకున్నాడు, ఆకలి దప్పులు తీర్చుకున్నాడు. అయ్యో దేవుడు ఎడబాసాడు, దేవుడు నన్ను ఎల్లగొట్టేశాడు అనే చింత, చిక్కుడు, బాధ అసలు ఏమీ లేదు. అని గెత్సెమనే తోటలో ఇక్కడ ఏం రాస్తుంది? 24వ వచనంలో మళ్ళీ చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరువులను జీవవృక్షమునకు పోవు మార్గమునకు ఖడ్గ జ్వాలలను నిలవబెట్టి. ఎందుకు ఖడ్గ జ్వాలను నిలబెట్టేశాడు? ఇప్పుడు నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు పండు నువ్వు తినడానికి వీల్లేదు. ఎవరెవరు ఈ నిత్య జీవపు ఫలం ఇచ్చే చెట్టు పండు తినాలనుకుంటారో వారు దేని గుండా వెళ్ళాలి? ఈ ఖడ్గ జ్వాలల గుండా వెళ్ళాలి. ఈ ఖడ్గ జ్వాలలు దేన్ని నలుగుతాయి? నా స్వచిత్తాన్ని. గెత్సెమనే తోటలో ఏం జరిగింది? ప్రభు నా చిత్తము కాదు, ప్రభు తన చిత్తాన్ని తండ్రి యొక్క నిలబెట్టిన ఖడ్గ జ్వాలలకు అప్పగించుకున్నాడు. నా చిత్తం కాదు, నీ చిత్తం. ఓ విశ్వాసీ, ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? ఈదేను తోటలో ఉన్నావా? నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావా? లేకపోతే గెత్సెమనే తోటలో నీ స్వచిత్తానికి బలించుకుంటున్నావా? కొంచెం ఆలోచన చేయాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తన చిత్తం మీద ఖడ్గాన్ని పడ్డానికి ఇష్టపడ్డాడు. నువ్వు నేను అసలు వెనక్కి తిరిగి చూడట్లేదు, అసలు ఒక క్షణం కూడా ఆలోచించట్లేదు. ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అనే మాట అసలు అడగట్లేదే. ఏ విషయంలో మనం దేవుని చిత్తం కొరకు ఎదురు చూసామా అని చెప్పండి. దేవుడికి చెప్పుకోతాక ఏ మాట? ప్రభువా ఈ విషయంలో నేను నీ చిత్తానికి అనుకున్నా, ప్రభువా ఈ విషయంలో నేను నీ చిత్తానికి అనుకున్నా. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తావు, ప్రతి మంగళవారం దేవుని మందిరానికి వస్తావు, ప్రతి శుక్రవారం దేవుని మందిరానికి వస్తావు. అది సరిపోక ప్రతి లక్షవారము ఏదో ఒకళ్ళు ఇంట్లో దేవుని సన్నిధిలో మనం కూడుకుంటాం. దేవుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, ఇన్ని హెచ్చరికలు హెచ్చరిస్తున్నాడు, ఇన్ని సత్యాలు మనకి బయలుపరుస్తున్నాడు. కనీసం వాటి విషయంలో కూడా నేను నమ్మకంగా ఉన్నానా? నేను ప్రభు దగ్గర అడుగుతున్నానా? నేను ఎలా ఉన్నాను ప్రభువా? నేను ఎదుగుతున్నానని అడుగుతున్నానా? నేను నిన్ను పోలి ఉన్నానా లేదా అని అడుగుతున్నానా? నేను ఎలాగున్నా? ఒక విచిత్రమైన విషయం చూపిస్తానండి. ఈరోజు నువ్వు ఆత్మీయంగా ఎదగకపోవడానికి నీకున్న అందరికంటే పెద్ద శత్రువు ఎవరు తెలుసా? నీ స్వచిత్తం. అది నిన్ను ఆత్మీయంగా ఎదగనివ్వదు. దానికి ఏకైక మార్గం దేవుని ఖడ్గానికి అప్పగించుకోవడం. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తం. ఈ లోపల మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నాం? ప్రభు చిత్తం అంటే తెల్లారిపోద్ది, ఇంకా అయినట్టే పని. కానీ ప్రస్తుతానికి దాని తర్వాత చూసుకుందాం. ఏదైతే అది ఏదవుతుంది.
ఆయన ఓర్పు, ఆయన సహనాన్ని పరీక్షించి పరీక్షించి ఆయన విసిగించి 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 ఆయన విసిగిపోయి చివరికి ఆదామును గెంటినట్టే నిన్ను నన్ను కనుక గెంటితే మన పరిస్థితి ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. హెబ్రీయులకి రాసిన పత్రిక 205వ పేజీ 10వ అధ్యాయం 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఏ చిత్తమును బట్టి? మనకి పరిశుద్ధత ఎలాగొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారే తన శరీరానికి ఉన్న తన స్వచిత్తాన్ని ఎవరికి అప్పగించాడు? పరలోకమందున్న తండ్రికి అప్పగించుట వలన ఇప్పుడు మనకి పరిశుద్ధత వచ్చింది. చదవమ్మా. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలినే అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు. ఇప్పుడు ఈ మాట మీకు ఏమర్థమైంది? దయచేసి అందరూ పైకి చూడండి, తర్వాత రాసుకుందరు. ఇప్పుడు చదువుబడిన లేఖన భాగంలో ఏమర్థమైంది? ఆయన దేని కొరకు కనిపెడుతున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి యేసుప్రభు దేని కొరకు కనిపెడుతున్నాడు? ఇది చెప్పలేదు అనుకోండి, వాడికి ఎవరికి భోజనం కూడా లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేని కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని కనిపెట్టుకుని ఉన్నాడు? దేని కొరకు కనిపెట్టుకుని? మళ్ళీ చదువుదాం, మళ్ళీ చదువుదాం. ఈయనైతే పాపముల నిమిత్తమైతే అర్పించి అప్పటి నుండి ఇప్పుడు చెప్పండి, దేని కొరకు కనిపెడుతున్నాడు? దేని కొరకు కనిపెడుతున్నాడు? సదాకాలము దేని కొరకు కనిపెట్టుకుంటూ తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు? దేని కొరకు కనిపెడుతున్నాడండి? తన శత్రువులు తన పాదములకు పాదపీఠము అగు వరకు. ఇప్పుడు తన శత్రువులు ఎవరు? తన స్వచిత్తాన్ని అయితే ఆల్రెడీ ముందుగానే ఆయన తండ్రికి అప్పగించేసుకున్నాడు. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం అంటే తన చిత్తాన్ని ఆల్రెడీ బలిచ్చేసుకున్నాడు. ఇక యేసుక్రీస్తు ప్రభువుకి శత్రువులు ఎవరు? ఏ శత్రువులు తనకి పాదపీఠముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఏ శత్రువుల కొరకు, ఏ శత్రువులు తనకు పాదపీఠముగా అగు వరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని యేసు ప్రభు కనిపెట్టుకున్నాడు. ఏ శత్రువులవి? దీనికి నేను సమాధానం చెప్పేశాను కూడా ఆల్రెడీ. మనం ఎంత శ్రద్ధగా వింటున్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏ శత్రువులు? ఇప్పుడు ప్రభువుకి శత్రువులు ఎవరు? సాతానుని సిలువలో ఓడించేశాడు. సాతాను అయితే శత్రువు కాడు. ఇక ప్రభువుకి శత్రువులు ఎవరున్నారు? నా స్వచిత్తం, నా చిత్తము ప్రభు పాదాల క్రిందకి రావాలి. నా చిత్తము ప్రభు పాదపీఠం అవ్వాలి. దాని కొరకు కనిపెట్టుకున్నాడు. ఎప్పుడు నీ చిత్తానికి నువ్వు బలించుకుని ఆయన కాళ్ళ కింద తీసుకొచ్చి పెట్టి ప్రభు నా చిత్తము కాదు, ఇదిగో నీ కాళ్ళ కింద పెడుతున్నావు, నీ చిత్తము నెరవేర్చడం నాకు నేర్పు. నేను నెరవేర్చుతాను. జీవం కలిగిన దేవునికి ఈరోజు పాదపీఠము లేదు. ఎందుకు? దాని మీద నువ్వు కాలు పెట్టి కూర్చున్నావు. ప్రభు కాళ్ళ కింద ఉండవలసింది నీ కాళ్ళ కింద ఉంది. నువ్వేమంటున్నావు? నా ఇష్టం, నా చిత్తం.
ప్రభువు ఎవడు? నన్ను ఏలుతాడు. ఆయన ఏమిటం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా అండి మన సమస్య ఎక్కడుందో? మనది కాని దానిని తీసి ప్రభువు కాళ్ళ కింద పెట్టవలసిన పరిస్థితి వచ్చేటప్పటికి అందరూ ఏం చేస్తున్నారండి? అడుగు వెనక్కి తీసేసుకుంటున్నారు. నా చిత్తాన్ని నెల వదులుకుంటా, నా ఇష్టాన్ని నెలలో వదులుకుంటా. ఆదాము అవ్వలు కూడా అలాగే ఆలోచించారు. చివరికి గెత్సెమనే తోట కూడా వాళ్ళకి మిగల. పైగా వాళ్ళకి పుట్టిన సంతానం ఎలా పుట్టారండి? పెద్దవాడు చిన్నోడిని చంపేశాడు. ఈరోజు నీ పిల్లలకి నువ్వు ఏం నేర్పుతున్నావో జాగ్రత్తగా చూసుకో. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తుందో చూసుకో జాగ్రత్తగా. చివరికి వాళ్ళే నా వాళ్ళు కాకపోతే లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం చాలా పరిచితమైన వాక్య భాగం. దీన్ని కూడా మనం ఇంతకు ముందరే ధ్యానించేశాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇది ధనమును ఖర్చు పెట్టే ఉపమానం. లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరియు తమను ఏరుటకు ఇష్టము లేని నా శత్రువులు అది తెలుసారా? లూకాసు వార్త 19వ అధ్యాయం 27వ వచనం ఎంత క్లియర్గా ఉందో చూడండి. మరియు నేను తమను ఏరుటకు ఇష్టము లేని నా శత్రువులు. ఎవరు ప్రభు శత్రువులు? మన స్వచిత్తం. ఎందుకంటే మనం ఏమంటాం? ఆయన ఏరుట మాకు ఇష్టం, మా చిత్తం మాకు ఉంటుంది. ఆయన చిత్తం నెరవేర్చాలంటే మేము డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను నిర్ణయించుకుంటా, నేను ఆలోచన చేసి నేను నిర్ణయం తీసుకుంటా. నేను ఆయన చిత్తానికి లోబడాలా లేకపోతే నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవాలా, అది నేను నిర్ణయించుకుంటా. ఆయన ఎవడు మధ్యలో? కనుక జాగ్రత్త ప్రేమ సహోదరుడా సహోదరి. ప్రభు ఏమంటున్నాడు? మరియు నేను తమను ఏరుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ప్రేమ సహోదరుడా సహోదరి, ఆయన ఒక్కసారికే అర్పించిన బలి ఎట్టిదో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆయన ఒక్కసారికే అర్పించిన బలి ఎట్టిదో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రభువు తన స్వచిత్తాన్ని మనందరి కొరకు ఒక్కసారి శాశ్వతంగా అర్పించేశాడు. మాటికి కాదు. యాజకుడు మాటికి బలులు అర్పించినట్టు కాదు. మనందరి కొరకు తన స్వచిత్తాన్ని శాశ్వతంగా అర్పించి ఇప్పుడు తండ్రి కుడి పాశమున కూర్చుని ఆయన శత్రువులు ఆయనకి పాదపీఠం అగ్గు వరకు కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరూ మనం దేవునికి ఇవ్వగలిగిన అతిపెద్ద నైవేద్యం ఏదైనా ఉంది అంటే అది ఏంటి? నా స్వచిత్తాన్ని తీసుకెళ్ళి ప్రభు పాదాల కింద పెట్టి, ప్రభువా ఇదిగో నేను నీకు ఇచ్చేస్తాను. ఈ మాటే రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం. నా దేహం సజీవ యాగముగా ఆయన కోసం నేను సమర్పించడం. ఈ దేహం మీద నాది కాదు ప్రభువా, నీకు అధికారం. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం. నా నిర్ణయం కాదు ప్రభువా, నీ నిర్ణయం. నువ్వు చెప్పు, నేనేం చేయాలి. నువ్వు చెప్పినంత వరకు నేను మౌనంగా వేచి ఉంటాను. అది ఒక రోజా, ఒక నెల, ఒక సంవత్సరమా, 10 సంవత్సరాల, 50 సంవత్సరాల, 100 సంవత్సరాల, ఎంతైనా సరే నా జీవితంలో నీ చిత్తం మాత్రమే జరగాలి అన్నప్పుడు పరోక్షంగా నేనేం చేస్తున్నా? నా చిత్తాన్ని ప్రభువుకి పాదపీఠముగా చేసి ఆయన పాదాలు నా చిత్తం మీద పెడుతున్నాను. నా చిత్తం కాదు ప్రభువా, నా చిత్తం ఎక్కడుండాలి? నీ కాళ్ళ కింద ఉండాలి. నీ చిత్తం ఎక్కడుండాలి? నా తల మీద ఉండాలి. నీ చిత్తమును నేను శిరసా వహించాలి. అలాగ చేయువాడు గెత్సెమనే తోటలో ఉన్నాడు, అలాగ చెయ్యని వాడు ఈదేను తోటలో ఉన్నాడు. నువ్వు ఎక్కడున్నావో చూసుకో.
ఓ విశ్వాసి, నువ్వు ఎక్కడున్నావు? ప్రభు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇదే వనంలో ఉన్నా, గెత్సెమనే తోటలో ఉన్నా. దేవుడు వేచి ఉన్నాడు. దేవుడు వేచి ఉన్నాడు. నా చిత్తము ఆయనకి పాదపీఠముగా చేయనంత వరకు ఆయన కనిపెట్టుకుని ఉన్నాడు. ఎదురు చూస్తున్నాడు ఓపికతో, సహనంతో. ఆ ఇదేను వనము నుండి ఆదాము అవ్వలను బయటికి గెంటి వేసినట్టు నన్ను ఇంకా గెంటి వేయలే, నన్ను ఇంకా గెంటి వేయలే, ఇంకా ఎదురు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరా, సహోదరి, ఒక విషయం మనమందరము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకంటూ శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది నా స్వచిత్తం మాత్రమే. ఈ నా స్వచిత్తము నన్ను దేవుని యొద్దకు వెళ్ళకుండా ఆటంకపరుస్తుంది. ఇప్పుడు నా ప్రభు దగ్గరికి నేను చేరాలి అంటే నేను దేని గుండా వెళ్ళాలి? ఖడ్గజ్వాలల గుండా, వాటి చేత నా స్వచిత్తాన్ని బలించుకుంటూ నేను నిత్యజీవపు ఫలమిచ్చే చెట్టు యొద్దకు చేరగలను. లేదా నా జీవిత కాలం అంతా నేను నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని చేత మాటి మాటికి ఈదేన వరం నుండి బయటకు గెట్టివేయబడుతూ కయ్యేలాగా కంచరగాడిదిగా తిరిగే పరిస్థితి, ఆ శాపము నాకు ఖచ్చితంగా వాటిల్లుతుంది. జ్ఞాపకం ఉంచుకుందాం ప్రియమైన సోదర, సహోదరి, మన స్వచిత్తము ప్రభువుకి నైవేద్యంగా ఇవ్వడం అనేది అంత సులభమైన పని కాదు. చాలా బాధాకరం. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. కానీ తప్పదు, అది మన స్వచిత్తం. ప్రియమైన సోదర, సహోదరి, ఒకవేళ ఈ తలనొప్పంతా నాకు అనవసరం అండి, ఆ చెప్తాను నేను ఉంచుకోను అంటే మనం ఎక్కడున్నాము? ఇదే మనం ఉంటాం. ఆయన నన్ను పరిశుద్ధత నాకు కలుగు చేయడానికి నా కొరకు పరిపూర్ణమైన త్యాగం, పరిపూర్ణమైన బలి ఒక్కసారి నా కొరకు అర్పించేశాడు. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట. మనం ఇందాక 14వ వచనం దయచేసి ఒకసారి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. ఒక్క అర్పణ చేత అది కదా సార్, ఒక్క అర్పణ చేత, ఒక్క తన స్వచిత్తాన్ని గెత్సెమనే తోటలో పరలోకమందున్న తండ్రికి బలిగా అర్పించటం వలన ఎవరైతే పరిశుద్ధపరచబడ్డారో వారిని ఎల్లప్పుడూ పరిపూర్ణులుగా చేసేశాడు. సదాకాలము ఇంకా నాలో పదవు ఏమీ లేదు, నన్ను పరిపూర్ణుడిగా చేసేశాడు. ఈ మాట మనమందరము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన సోదరుడా, సహోదరి, జీవం కలిగిన దేవుడు మనల్ని ప్రేమించేవాడు. ఏమండి, ఆయనకు తండ్రి మీద ఉన్న ప్రేమను ఆయన రుజువుపరిచాడు. తన స్వచిత్తాన్ని బలివ్వడం ఎంత బాధాకరమైనా సరే ఆ బాధతో విలవిలలాడిపోయాడు. తండ్రి నువ్వు ఎలా నా చేయి నిండనాడితివి, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? ఇదే మనములో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు ఆదామును వెతుక్కుంటూ వస్తే గెత్సెమనే తోటలో యేసు ప్రభువు, తండ్రి నువ్వు ఎక్కడున్నావు? ఓ తండ్రి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు నా చేయి ఎందుకు విడిచిపెట్టేశావు? నిన్ను విడిచిపెట్టడం నాకు ఏమాత్రము భరించలేని బాధ నాకు. తండ్రి నువ్వు ఎక్కడున్నావు? ఇదే మనములో అలా లేదు. ఇదే మనములో తండ్రే వచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? రెండింటిలో దేవుని ప్రేమే కనబడుతుంది. మరి మన ప్రేమ ఎక్కడ ఏడిసింది? నువ్వు దేవుని ప్రేమించినట్టు ఎక్కడుంది? మన స్వచిత్తాన్ని బలించుకోవడానికి మనకి ఇష్టం లేదు. ఆయన మమ్మల్ని ఏమిటో మనకి ఇష్టం ఉండదు. ఆయన ఎవడు అనే స్థాయికి వచ్చేసాం మనం.
ఆదివారం ఒక వేషం, దేవుని మందిరానికి రావడానికి ఒక వేషం, దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, అంత యాదృచ్ఛికం, అంత కోయిన్సిడెన్స్ అంతే. అందులో జీవం లేదు. దివిటీలు అందరి దగ్గర ఉన్నాయి, నూనె లేదు, పరిశుద్ధాత్మ నింపుదల లేవు. ఆయన జీవించుచున్నాడు గనుక మనం జీవించుచున్నాం. ఈ విషయం తెలుసా మీకు? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ప్రేమ సహోదరుడా, సహోదరి, ఆయన అన్నీ నీకోసం చేసి పెట్టారు, ఏది విడిచిపెట్టలే. చేసి పెట్టగా ఇంకా ఒక పని వెళ్తా ఏం చేశాడు సార్? మనకు ఒక ఆదరణకర్తను అప్పగించి వెళ్ళాడు. మనం ఆత్మీయంగా ఎదగడానికి, ఈ వనంలోంచి గెత్సెమనే తోటకి రావడానికి ఆ పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఏమండి, అందుకనే ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుకోరు వాడు అనుదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. అనుదినము సిలువనెత్తుకుని వెంబడించడం అనే మాటకు అర్థమేంటి? ప్రతిరోజు నా స్వచిత్తాన్ని నేను సిలువ వేస్తూ ఉండాలి, లేకపోతే నేను ప్రభుని వెంబడించలేను. తమ స్వచిత్తానికి సిలువ వెయ్యని వాడు ప్రభువుని వెంబడించట్లేదు అనడానికి ఇది రుజువు. కనుక ఆదాము దేవునితో శాశ్వతమైన ఎడబాటు కొరకు ఆ చెట్టు పండు తింటే, ప్రభువు తండ్రితో శాశ్వతమైన బంధము కొరకు తన స్వచిత్తాన్ని సిలువేసి జీవవృక్ష ఫలము భుజించాడు. అందుకనే ప్రభు అన్నాడు, నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. మీరు కూడా మీ స్వచిత్తానికి అలాగే బలించి ఆ నిత్య జీవపు ఫలమిచ్చే చెట్టు పండు మీరు కూడా భుజించండి. మనము ఏ చెట్టు పండు కొరకు ప్రాకులాడుతున్నాం? మంచి చెడు. దేని మీద? నేనేం చేస్తే నేను సంపాదించగలను, ఎలా పెద్దవాళ్ళ, ఎలా సంపాదించుకోవాలా, ఈ లోకంలో అందరికంటే హెచ్చైన స్థానంలో నేనున్నాను, దాని కొరకు నేనేం చేయాలి? అది క్రమం, అక్రమం, నువ్వు ఏమైనా పేరు పెట్టుకో. ఆత్మలో నేను ఎలా ఎదగాలనే మాట లేదు. అది తూతూ మంత్రంతో వెళ్ళామా, విన్నామా, వచ్చామా, సరిపోయింది. అబ్బా ఈరోజు దేవుడు ఏం మాట్లాడేశాడు, అయిపోయింది. ఇదంతా భావోద్రేకం, ప్రతి భావం అంతే. హృదయం కదిలింది, ఈ హృదయ కదిలి ఒక సినిమాలో దుఃఖంతో కూడిన సన్నివేశాన్ని చూసినప్పుడు కూడా ఎంతటి మీసాలున్న మొగాడైనా సరే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. వాడు ఏడ్చేవాడిగా ఉన్నాడు. సినిమాలో అంత శక్తి ఉంది. ఏడ్చినంత మాత్రాన ఏమైపోతుంది? ఇది అంతే. ఒక వర్తమానం విని భావోద్రేకంలోకి వచ్చేసి అయ్యి బాబాయ్ ఏ ప్రయోజనం లేదు. క్రియాశీలకం కానంత వరకు, వాక్యం శరీరంగా మారినంత వరకు నువ్వు విన్న వాక్యం నిరంతరం. దివిటీలు ఉన్నంత మాత్రాన దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించట్లేదు. ఏముండాలండి? నూనె కూడా ఉండాలి. మూడో అంశం ఇది. ఇప్పుడు మనం ధ్యానిస్తుంది మూడో అంశం. ఇందాక నేను చెప్పినట్టు ఆదాము ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆలోచన చేయలేదు. ఆదాము అవ్వను ఆ చెట్టు పండు తినేటప్పుడు మన తర్వాత తరానికి ఏం సంభవిస్తుందో అనే ఆలోచన చేయలేదు. ప్రేమ సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో ఉపమానంలో చెప్పబడినట్టు 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలించడం అనేది అది మంచి అయినా చెడైనా ధర్మశాస్త్రం సమానం. నా స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ నా మాటే గెలవాలి అని గనక నువ్వు ఇప్పుడు నిర్ణయించుకుని నీ మాట నెగ్గించుకుంటే, ఇక్కడైతే ఇది చిన్న విషయమే, ఈ విషయం దాటిపోయాం.
కానీ దీని పంట ఎదరికెళ్ళేటప్పటికి ఎంత వస్తుంది? 30 60 100 వస్తుంది. జాగ్రత్త, ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు నీ మాట నెగ్గించుకున్నట్టు రేపు ఉండదు. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన కొలది 30 60 100. నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నా సరే 30 60 100. దేని నుండి నువ్వు నేను తప్పించుకునే అవకాశం లేదు. అంటే నేను చెప్తే విత్తేటప్పుడు కొంచెమే, ఎకరానికి గుండెత్తే, కోసేటప్పుడు 50 బస్తాలు 60 బస్తాలు. రిటర్న్ కూడా మనకి టన్నుల్లో వస్తాయి. జాగ్రత్త, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. నోట్ మై వర్డ్, నేను చెప్పిన మాట రాసి పెట్టుకో. ఇది నిజం కాకపోతే చూడు, నేను దేవుని సేవకుడే కాదు. మీకు ఏ భాషలో చెప్తే మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. ప్రేమైన సహోదరుడా సహోదరి, జీవం కలిగిన దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే మనము నష్టపోవట ఇష్టము లేదు గనక ఈ విషయాలు మనకి ముందుగానే బయలుపరుస్తూ వచ్చాడు. ఎంతవరకు నీ చిత్తము దేవునికి పాదపీఠంగా మారదో, నీ ఇష్టం, నీ చిత్తం, నీ నిర్ణయం ఆయన కాళ్ళ కింద నువ్వు పెట్టవో అంతవరకు నీ బతుకు బస్ స్టాండ్గానే ఉంటుంది. నువ్వు ఎంత ప్రయాసపడు, నువ్వు ఎంత సంపాదించు, కాలంలో పోసిన పన్నీరు కాకపోతే చూడు. మనము ఎప్పుడైనా సరే గమనించాల్సింది ఏంటంటే ఆదాము అవ్వల్లాగా స్వార్థపరులు కావద్దు. మన చిత్తం గురించి, నా ఇష్టం నాదే, నేను బాగుండాలి, మిగతా వాళ్ళందరూ ఎలా పోయినా నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం మనం దేవుని బిడ్డలమే కాదు. యేసుప్రభు నీ గురించి నా గురించి ఆలోచన చేశాడు కనుక, తండ్రి నా చిత్త ప్రకారం కాక నీ చిత్త ప్రకారం అయితే నాయన నా చిత్త ప్రకారం చేయాలంటే ఇదిగో వీళ్ళందరూ ఉన్నారు, చూసుకో ఒకసారి. యేసుక్రీస్తు శిష్యుల సహవాస సంఘంలో ఈ మొహాలన్నీ ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నీ చిత్తం నెరవేర్చుకుంటే వీళ్ళందరూ నరకానికి వెళ్తారు. నా చిత్తం నెరవేర్చినట్లయితే వీళ్ళు నీతో పాటు సదాకాలం ఉంటారు. అంటే ప్రభువా తండ్రి అయితే నీ చిత్త ప్రకారం జరగని కానీ అని చెప్తూ తండ్రి చిత్తం నెరవేర్చుకుని నీకు నాకు సదాకాలము నిలిచుండు రక్షణ, సదాకాలము పరిపూర్ణత మనకి కలుగు చేస్తూ ఇప్పుడు మనకు ఒక సూత్రం ఇచ్చాడు, నేర్పించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇది మనము 3వ అంశము ధ్యానిస్తున్నది. మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే చూచుకొనక ఇతర కార్యములను కూడా చూచుకొనుడి. కనుక స్వార్థంగా నీ గురించే నువ్వు ఆలోచించకు, నీకు తోచిందే నువ్వు చేయకు, ఇతరుల గురించి కూడా ఆలోచించు. అసలు వాడి పరిస్థితి ఏంటి? ఏమండి, ఇది చాలా అవసరం అండి, ఇది చాలా అవసరం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు కూడా తన గురించి ఆలోచించి ఉంటే అసలు నువ్వు ఇక్కడ ఉండనే ఉండము. 4వ అంశం దగ్గరికి వద్దాం. ఇదేను మనమా గెత్సెమనే తోట, ఇదేను తోట గెత్సెమనే తోట. ఎక్కడున్నామో మనం ఒకసారి గమనిద్దాం. ఎప్పుడైతే ఆయన అవిధేయుడయ్యాడో, దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడో, తినకూడని చెట్టు పండు తిన్నాడు. ఏమండి, ఈదేను వనములో కానీ గెత్సెమనే తోటలో కానీ రెండింటిలో ఒకటి సమానంగా జరిగింది. ఈదేను వనములో తండ్రి నుండి ఆదాము అవ్వలు వేరైపోయారు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి వేరైపోయారు. 2 తోటలో జరిగింది మాత్రం సేమ్. కానీ ఈదేను వనములో వేరైపోవడానికి కారణం ఏంటి?
ఆదాము అవ్వల యొక్క స్వార్థం, నా ఇష్టం నేను. దాని గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రి వేరైపోవడానికి కారణం ఎవరు? నువ్వు, నేను, మనం. ప్రభు మన గురించి ఆలోచించారు. ఇది ప్రతి క్రైస్తవుడికి సూత్రం, ప్రతి క్రైస్తవుడు పాటించవలసిన నియమం ఇది. ఇతరుల గురించి ఆలోచించడం. ఒకవేళ నువ్వు ఈరోజు స్వార్థంగా ఉన్నావా, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా, నీ క్షమమే నువ్వు కోరుకుంటున్నావా, నువ్వు గెత్సెమనే తోటలో లేవు, నువ్వు ఈదేను వనంలో ఉన్నావు. అండ్ దేవుడు నిన్ను మెడపెట్టుకుని బయటకు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ గెత్సెమనే తోట సంగతి దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరున్నట్టు మరి? ఇది కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. ఏమండి, ఈయన బయటికి గెట్టివేయబడగా ఆదాము అవ్వలకి ఎటువంటి అరుపు లేదు, ఎటువంటి ఏడుపు లేదు. వెంటనే ఇద్దరు దుప్పటి తనుకుని 3 పిల్లలు పడుకుని పిల్లలు కన్నారు. అయ్యో తండ్రి నుండి నేను వేరైపోయానని బాధ, చింత చిక్కులు ఏమీ లేదు. కానీ ప్రభు మాత్రం మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనంలో గమనించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంత నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ప్రేమై సోదరుడా, సహోదరి, ఇది ప్రభు అన్న మాటలు నేను అనట్లా. ప్రభు ఏమంటున్నాడు? ప్రభు నువ్వు ఎక్కడుండాలని ఇష్టపడుతున్నాడు? ఎంత స్పష్టంగా ప్రభు మాటలు చూడండి. 38వ వచనంలో, అప్పుడు యేసు మరణమగునంత వరకు అంతగా నా ప్రాణము బహుగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరు, ఆ మీరు చోట నీ పేరు రాసుకో. జాషువా, నువ్వు ఇక్కడ ఉండు. దేవుడు ఇష్టపడుతున్నాడు నువ్వు ఇక్కడ ఉండాలని. నువ్వు నాతో పాటు ఇక్కడ ఉండు. ఎక్కడ? గెత్సెమనే తోటలో నువ్వు ఇక్కడ ఉండు. నువ్వు ఇక్కడ నిలిచి నాతో కూడా మెరుగుగా నుండి ఉండని. ఈరోజు ప్రభు నన్ను బతిమాలుకుంటున్నాడు. నాతో పాటు గెత్సెమనే తోటలో ఉండండి, మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి. అది నీ పేరు పెట్టుకో. ప్రభు యొక్క పిలుపులో నీ పేరు జాగ్రత్తగా పెట్టుకొచ్చు. ఓ యోసేపు, నువ్వు ఇక్కడ ఉండు, నాతో పాటు గెత్సెమనే తోటలో ఉండు, నాతో కలిసి ప్రార్థన చేయి. నా ప్రాణము మరణమగునంత వరకు దుఃఖపడుచున్నది. నా లాస్ట్ టైం దగ్గర పడిపోయింది. నేను వడవలసిన సమయం వచ్చేసింది. సో ప్లీజ్ రిమైన్ హియర్. దయచేసి గెత్సెమనే తోటలో నిలిచి ఉండు. మేము ఇదే వనంలో మగ్గిపోతున్నాం. ఎందుకంటే అక్కడ స్వచ్ఛతము నెరవేర్చుకోవచ్చు. అక్కడ ప్రభువు లేడు, అక్కడ దేవుడు లేడు. దేవుడు ఇదేను వనాన్ని విడిచి ఎక్కడికి వచ్చేసాడు? గెత్సెమనే తోటకు వచ్చేసాడు. ఎదురుకుండా నిలబడున్నాడు. నిన్ను నన్ను తనతో పాటు మెరుగుగా ఉండి కనిపెట్టుకుని ఉండమన్నాడు. నీ స్వచ్ఛత్వాన్ని తనకి పాదపీఠములుగా చేసి యేసుక్రీస్తు ప్రభుతో నువ్వు కూడా కన్నీరు విడుస్తూ తండ్రి యొద్ద చేరుటకు సిద్ధపడే సమయము ఆసన్నము అయింది. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ప్రభుత్వం కలిసి మెరుగుగా ఉండే ప్రార్థన. ప్రేమైన సహోదరా, సహోదరి, ఈరోజు ప్రభు నీకు బయలుపరిచిన ఈ సత్యం కనుక, ఈ సత్యము చేత నువ్వు పట్టుబడినట్లయితే నేను నీకోసం భారంగా ప్రార్థన చేస్తాను. కనుక జీవం కలిగిన దేవుడు ఒకవేళ ఈ సత్యంతో నువ్వు పట్టుబడినట్లయితే నీ చిత్తాన్ని ప్రభు పాదాల కింద తీసుకొచ్చి పెట్టి, ఇన్ని రోజులు నేను ఇదే వనంలో ఉంటూ నేను ఆత్మీయంగా ఉన్నానని అనుకున్నాను ప్రభువా, ఇదిగో నా స్వచిత్తాన్ని నీ పాదాల కింద పెడుతున్నాను. ఈ రోజు నుండి నేను నీ చిత్తము నెరవేర్చడానికి తీర్మానించుకుంటున్నాను. నీతో కలిసి నేను నిబంధన చేసుకుంటున్నాను. నేను కూర్చున్నా, లేచినా, నేను ఏది చేసినా సరే నీ చిత్తం కాకపోతే దాన్ని నేను చేయను.
నీతో ఎడబాటు నేను భరించలేదు. ఈ తీర్మానం తీసుకుని ప్రభు బలంలో చర్యలు వేద్దాం. రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.